శ్రీ శోభకృత నామ సంవత్సరం 2023-2024 సంవత్సరానికి గాను మార్చి నెల తులారాశి ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు తెలుసుకునే ముందు మా ఛానల్ మీరు ఇదే మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి, ఓ కామెంట్ పెట్టండి. ఇక చిత్తా నక్షత్రం వారు చూసుకున్నట్టయితే 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం వారు చూసుకున్నట్టయితే 1-2-3-4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం చూసుకున్నట్లయితే 1-2-3 పాదాలు, వీళ్ళందరూ కూడా తులారాశి కిందకి వస్తారు. ఇక అలాగే వీరికి ఆదాయం 14, వ్యయం 11గా సూచిస్తుంది, రాజపూజ్యం 7, అవమానం 7గా సూచిస్తుంది. ఇక వీరికి ఈ మార్చి నెల ఫలితాలు చూసుకున్నట్టయితే పిల్లల పరీక్షల్లో రాణించేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. అలాగే దానివల్ల కూడా కుటుంబ సభ్యులకు మంచి సంతోషం కలిగే అవకాశం ఉంది, కుటుంబం అంతా కూడా. తర్వాత సంతానం కోసం పాకులాడేటటువంటి వాళ్ళందరూ కూడా సంతాన యోగం కలిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. అందులో పుత్ర సంతానమే కలిగేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ఇక అలాగే వ్యాపారస్తులకి వారి వారి వ్యాపార రంగాల్లో వారు వ్యాపారం బాగా మెరుగుపడుతుంది, వృద్ధి పొందుతుంది. అలాగే విద్యార్థుల్లో జ్ఞానం వృద్ధి చెందుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళ అందరికీ కూడా తులారాశి వాళ్ళందరికీ కూడా జ్ఞాన వృద్ధి చెందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చదువులో పురోగతి ఎక్కువగా కనపడుతుంది. అలాగే వాహన యోగం కూడా ఈ తులారాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. అలాగే వారికి సంపద కూడా ఎక్కువగా మెరుగుపడుతుంది. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. అలాగే విలాసవంతమైన జీవితం కలిగేదానికి కూడా అవకాశాలు సూచిస్తున్నాయి. మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఆదాయం కూడా తగినంతగా ఉంటుంది. అంటే విలాసానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, సంతాన యోగానికి ఇబ్బంది ఉండదు, వాహనము మరియు మీ వ్యాపారాలు మీరు రాణించేదానికి, అలాగే విద్యార్థుల విషయానికి వస్తే పరీక్షల్లో బాగా రాణిస్తారు. అదృష్ట సంఖ్య చూసుకున్నట్టయితే వీరికి 6గా ఉంది. అలాగే 5, 7, 9 తేదీలు వీరికి బాగా కలిసి వస్తాయి. బుధ, శుక్ర, శనివారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. చిత్తా నక్షత్రం వారికి కార్యసిద్ధి, స్థాన మార్పు ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వచ్చేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వాతి నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే గృహమున నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. ఇక విశాఖ నక్షత్రం వారికి చూసుకున్నట్టయితే అపవాదులు తొలగి అన్నింటా జయం పొందేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలంటే ఈ తులారాశి వాళ్ళందరూ కూడా దుర్గాదేవికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి లేదా శ్రీ మహావిష్ణువుకు వీరి ముగ్గురులో ఏదో ఒక దేవతను వారి వారి ఇష్టానుసారంగా ఆరాధన చేయుట మంచిది.